బోరు బావిలోని పసి ప్రాణాన్ని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. అలానే రెస్క్యూ టీం, పోలీసులు, చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ చిన్ని పాపను ఎప్పుడు క్షేమంగా బయటికి తీసుకొస్తారు, ఆ పాప తిరిగి తల్లి ఒడికి చేరుకొని ఆడుకోవాలని, క్షేమంగా బయటపడాలని అందరూ ప్రార్థిస్తున్నారు. కులమతాలకి అతీతంగా అక్కడికి చేరుకొని ఆ పాప కోసం ప్రార్థిస్తున్నారు. ఆ పాప క్షేమం కోరుకుంటున్నారు. గ్రామస్తులు, ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా అక్కడికి చేరుకొని పాప క్షేమంగా బయటికి రావాలని కోరుకుంటున్నారు. ప్రతి హృదయం, తల్లిదండ్రులు అందరూ పాప క్షేమం కోసం ప్రార్థిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎంతో శ్రమించి ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా పాపను బయటికి తీసేందుకు కష్టపడుతున్నాయి. అన్ని ప్రయత్నాలను చేస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. ముందుగా ప్రొక్లైనర్లతో సమాంతర బావి తవ్వేందుకు ప్రయత్నించగా సుమారు 15 అడుగుల లోతులో బండరాయి తగలడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆ తర్వాత తాడు సాయంతో పాపని బయటికి తీసేందుకు ప్రయత్నించారు. అది కూడా విఫలమైంది. ఆ తర్వాత నల్గొండ నుండి కరుణాకర్ అనే వ్యక్తిని పిలిపించారు. ఈయన ఒక రాడ్ అలానే తాడుతో ఇలా బోర్బావులో పడిన పిల్లల్ని బయటికి తీసే విషయంలో ప్రసిద్ధుడు. అయినా ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. ఆ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తమ ఆధీనంలోకి తీసుకొని ఆ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఆ తర్వాత ఒక రోబోటిక్ హ్యాండ్ డివైస్ని తీసుకొచ్చి ఆ డివైస్ టీం కూడా ఎంతో ప్రయత్నించింది పాపను బయటికి తీసేందుకు. అది కుదరలేదు. ఆ బోరుబావి రంధ్రం చాలా చిన్నగా ఉండడంతో పక్కనే ఉన్న మట్టి పెళ్లలు ఎక్కడ పడిపోతాయా అన్న భయంతో చాలా జాగ్రత్తగా సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. అది కూడా విఫలం కావడంతో పాప మోటార్కి పైన ఉండడంతో మోటార్ని బయటికి తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే అది కూడా ఫలించేటట్లు లేవు. దీంతో సింగరేణి నిపుణులు పిలిపిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. సింగరేణి నిపుణులు వచ్చి పాపని ఏదో రకంగా బయటికి తీస్తారన్న నమ్మకంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడ పనిచేస్తున్నారు. ఎంతో రాత్రి నుంచి, అర్ధరాత్రి నుంచి తీరిక లేకుండా పాపని క్షేమంగా బయటికి తీసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అలానే పాప క్షేమ సమాచారం గురించి ప్రస్తుతానికి అధికారులు ఏ విషయం అందించకపోయినా పాపకి ఆక్సిజన్ అందిస్తున్నారు. అలానే కెమెరా సాయంతో పాప కదలికల్ని తెలుసుకుంటున్నారు. కెమెరా సాయంతో అలానే ల్యాప్టాప్ సాయంతో పాప ఎటు కదులుతుంది అన్న విషయాన్ని తెలుసుకుంటున్నారు. అయితే కెమెరాలో మాత్రం పాప చెయ్యి వేళ్ళు విడిగా ఉంచడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. పాప తల సగభాగం మాత్రమే కనిపిస్తోంది. అయితే పాప ఆ గోతిలో పడిన తీరు నిటారుగా పడింది, ఒకంత మంచిదే. కానీ ఆ పడేటప్పుడు కొంచెం పక్కకి ఒరగడంతో పూర్తిగా పాప కనిపించడం లేదు. దీంతో క్లిప్ చేయడానికి పాప చేతిని క్లిప్ చేయడానికి కూడా సాధ్యపడట్లేదు. ప్రస్తుతం మనం లైవ్ విజువల్స్లో చూస్తున్నాము. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తమ ప్రయత్నాన్ని ముమ్మరం చేస్తున్నారు. మోటార్ పైన పాప ఉండడంతో మోటార్ని కనుక బయటికి తీస్తే పాప కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉందని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. ప్రయత్నంలో భాగంగా కొన్ని రాడ్ల సాయంతో వాళ్ళు ఏదో ఒక విధంగా బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం.